ఏం సినిమారా బాబు ఇది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్. బట్ స్పెషల్లీ ఇలా స్టాండింగ్ ఓవేషన్ టైప్లో కొన్ని ఉన్నాయి డైలాగ్స్ అండి. ఆ డైలాగులు ఒరిజినల్ ఎలా ఉన్నాయా, తెలుగు డబ్బింగ్ రాసేటప్పుడు ఏది పడితే అది రాశారా తెలియదు, కానీ ఒక డైలాగ్ ఉంటుంది, మన శౌర్యానికి వీర్యానికి అని చెప్పి చేర్స్ కొడతారు. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఇన్ కేస్ యూ డోంట్ నో ప్లీజ్ గూగుల్ దట్ వర్డ్, ఆ వీర్యానికి మీనింగ్ ఏంటి అని. అరే ఏం మాడుతున్నారు నువ్వు అనుకుంటే ఇలాంటి చాలా ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా దాచేవంటుంది ఈ సినిమా. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు. హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలా ఆయాసం వేస్తుంది. ఏం సినిమారా ఇది, 3 hours. మీరు నమ్మరండి, ఎమోషనల్ సీక్వెన్సెస్లో ఈ రేంజ్లో పగలబడి థియేటర్ నవ్వడం నేను ఎక్కడ చూడలేదు. ప్రతి వాడికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆ డైలాగులు ఏంట్రా, ఏం జరుగుతుందిరా సినిమాలో, ఏంట్రా ఇది అని. నాకు ఆ టీజర్ చూసినప్పుడే, మన పంప్ యాక్షన్ కార్ సీన్ ఉంటుంది కదా ఒకటి, ఆ టీజర్ ఫస్ట్లో వచ్చింది. అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? అది చూసినప్పుడే ఎవరే ఏంట్రా ఈ సినిమా, ఏదో రాంగ్ యాంగిల్లో రాంగ్ జోన్లో పోయేటట్టుంది ఇది అనుకున్నా. బట్ ఓకే, ఇట్స్ టూ సూన్. చాలా పెద్ద ఆన్సాంబుల్ కాస్ట్, మల్టిపుల్ లాంగ్వేజెస్లో హీరోయిన్స్ ఉన్నారు. ఏదో ఉందేమో, ఫీమేల్ డైరెక్టరు అంత క్రాస్ ఉండకపోవచ్చు, ఎంతో కొంత సెన్సిబిలిటీ, ఎంతో కొంత ఏదో ఉంటుంది అనుకున్నాం. కానీ మేడం మేడం అమ్మా, KGF 1, 2 మహాని అన్నీ కలిపి కొట్టేసి దాన్ని ఇంకా కుళ్ళిపోయేలాగా గబ్బు చేసి తీస్తే ఎలా ఉంటుందో అలా కూడా లేదు. ఈవెన్ బ్యాడ్, అలా చెప్పలేనండి, వర్ణాతీతం అంటారు కదా ఆ టైప్లో సినిమా స్టార్టింగ్ నుంచి అంతే. అరే ఆ స్క్రీన్ ప్లే దొబ్బొచ్చు, ఎడిటింగ్ దొబ్బొచ్చు, రెండు కలిసి ఇంటర్మిక్స్ రెండు మొత్తం దొబ్బినాయి అనుకోండి, అలా ఉంటుంది. ఏ సీన్ ఎక్కడొస్తుంది, ఎవడిని కొడుతున్నాడు, ఇందాక మీమ్లో ఉన్నట్టే ఎవడిని వేస్తున్నాడు, ఎవడిని కొడుతున్నాడు, ఎందుకు అటాక్ జరుగుతుంది, ఇది ఎప్పుడు జరిగింది, అది ఎప్పుడు జరిగింది, ఏం అర్థం కాదు. ఏదో మాంటేజ్ చేస్తారు, హీరో వస్తాడు, ఇట్లా కెమెరా యాంగిల్స్ పెడతారు, మ్యూజిక్ అంటారు, హీఈస్ ద హీరో ఆఫ్ ద హీరో అంటారు, నోట్లో సిగార్ పెడతాడు, బాబు బాటిల్ సిగార్ ఉండడంలో తప్పులేదండి. అది ఎలా అంటే అతిగా వాడుతున్నానని చెప్పి మనకే అనిపిస్తుంది, ఎవరే ఏంట్రా ఇది అని. అండ్ ఇక్కడ ఇంకోటి రాసుకొచ్చారు, 2 డైలాగులు ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ద సేమ్. ఇది రూట్ కనిపెట్టినోడి మీద డౌట్ పడితే రూట్స్తో పాటు పీకేస్తారా అంటాడు. రే ఏం డైలాగ్ రా అది. మళ్ళీ ఇంకోటి ఏదో ఉంటుంది, అలలు ఎగసిపడి ఏదో, బేసిక్గా మీనింగ్ ఏంటంటే నువ్వు శాండ్ క్యాసిల్స్ ఏవో కట్టుకుంటున్నావు, అలలు ఇలా వచ్చేసి వాటిని తీసుకెళ్ళిపోతాయి అని ఏదో అంటే, ఆ అలల లోపల కూడా ఏదో ఉంటుంది, నాకు అర్థం కూడా కాలేదు ఆ భాష. అలల కింద కూడా ఏదో ఉంటుంది, అది నేను, నా ప్రేమ అది అని హీరోయిన్ అంటది. ఒరే ఆ డైలాగులు ఏంట్రా, అవుట్డేటెడ్. ఇలాంటి కొన్ని సూక్తులు ఉంటాయి, హీరో గుర్తు రావట్లేదు కొన్ని, ఇంకా చెప్తున్నా కదా, మీ వర్ణాతీతం ఊహాతీతం టైప్లో ఉంటాయి. ఒక హీరోయిన్, వితౌట్ స్పాయిలర్ చెప్తున్నా, హీరోని వేసేయడానికి, హీరోయిన్ ఇంట్రో సీనే అది, హీరోని వేసేయడానికి సూసైడ్ బాంబర్ లాగా వస్తుంది. హీరో ఏమంటాడంటే, ఓ 2 minutes ఉంది, ఈ 2 minutes మనం ఏం చేద్దామంటే దాన్ని ఏమంటారు, బెడ్ ఎక్కుదాం, లేదా పక్క ఎక్కుదాం, సంథింగ్ ఏదో పక్క ఎక్కుదాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుదాం, అలా చచ్చిపోతే క్రేజీగా ఉంటుంది అంటాడు. దానికి డైలాగ్ వేసి చెప్తాడు. ఎట్లా వస్తారా ఇలాంటి ఐడియాలు అన్నట్టు. ఇలాంటి చాలా 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 ఉంటాయి. పోనీ ఏంటారు ఓన్లీ డైలాగ్స్ మీద పడుతున్నావు, ఇంకా వేరే చెప్పరా అంటే, వేరే కూడా అండి. ఇప్పుడు ఎవడు ఒక డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నాడు, ఆ క్యారెక్టర్స్ ఎందుకు ఇలా చేస్తున్నాయి అనడానికి కూడా మీనింగ్ ఏమి ఉండదు. ఏంటంటే టాక్సిక్, ఎవ్రీబడి ఈస్ టాక్సిక్, ఎవ్రీథింగ్ ఈస్ టాక్సిక్ అంటారు. పదం టాక్సిక్ కాదు, బుర్రలేంతనం అని చెప్తాను నేను. హీరోగాడికి బుర్రలేదు, ఎవరికి బుర్రలేదు, సినిమాలో మనం చూసేలో కూడా బుర్రలేదు అనుకుంటే మేబీ యాక్సెప్టబుల్ అనొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను, హీరో అంటాడు, ఫస్ట్ ఏమో ఒక గోల్ మిషన్ ఉంది నాకు, దేశాన్ని దున్నేయాలి, KGF 1, 2 అంటాడు. ఓకే గుడ్, ఆ KGF 1, 2 యాంగిల్లో హీరోయిన్ 1తో పాటు ఉంటే నువ్వు గోల్ ఈజీగా సాధిస్తావు. హీరోయిన్ 1 సరే, కొంచెం ఏదో గోల్ కోసమే కాదు, ఏదో లవ్ ఉన్నట్టే, ఇద్దరికిద్దరు ఇష్టం ఉన్నట్టే చూపిస్తారు. మళ్ళీ అక్కడ కూడా లెట్స్ బ్రేక్ ద డ్యాన్స్ ఫ్లోర్ అంటే, డ్యాన్స్ ఫ్లోర్ కాదు, మంచి ఎరగొడతా అంటాడు, మంచి ఎరగొడతాడు. మళ్ళీ ఇలానే ఉంటాయి, పైత్యం అంతా ఉంటుంది. సరే, నెక్స్ట్ హీరోయిన్ 2 వస్తుంది. హీరోయిన్ 2 వచ్చినప్పుడు కూడా సడన్గా తన మీద అంత ఎమోషన్ ఎందుకు వస్తుందో, తన కోసం ఎందుకు కొడుతున్నాడో అర్థం కాదు. ఈలో ఏదో బాధ ఉంది అంటాడు, చెయ్యి ఎందుకో కోసుకున్నావు అంటాడు, ఎందుకో ఎవడికి తెలియదు, అంటే చెయ్యి కోసుకుంటుంది. మళ్ళీ అక్కడ ఏవో మళ్ళీ డైలాగులు ఉంటాయి, మళ్ళీ అది చెయ్యి కోసుకొని ఒక సీన్ ఉంటుంది, ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైబ్, కానీ అక్కడ ఒక సాడ్ డైలాగ్ ఏదో వేస్తారు. సో హీరోయిన్ 2 అంటాడు, మళ్ళీ అట్ ద సేమ్ టైం 1 కావాలి, 2 కావాలంటాడు. దాని తర్వాత లేదు 2 వద్దులే, ఇంకా 1 కావాలంటాడు. మళ్ళీ నో 2 కావాలంటాడు. ఒరే సరే ఓకే, చూస్ చేసుకోవడం మెంటల్ మధ్యలోనో ఇంకేదో సినిమా కూడా అలానే ఉంటుంది, కాదనట్లేదు, చూపించే విధానం ఉంటుంది.
లేదా ఏ రీజన్ కోసం ఏంటి అని ఉంటుంది. ఏది సరిగ్గా ఉండదండి మళ్ళీ. అండ్ దీనికి తోడు సినిమాలో మెయిన్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఇది కూడా స్పాయిలర్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏంటంటే హీరోకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. ఆ ఫ్రెండ్ని ఈ హీరోయిన్ చంపింది అనుకుందాం. 1, 2, 3 ఎవరో హీరోయిన్ చంపింది అనుకుందాం. సో చంపినప్పుడు ఈడు అడుగుతాడు కదా, అరే ఎందుకు చంపారా నా ఫ్రెండ్ని అని. అప్పుడు రీజన్ చెప్తే ఓకే అర్థం చేసుకుంటాడు, కొంచెం ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇప్పుడు విలన్ గాడు వచ్చి హీరోయిన్ చేతుల్లో గన్ను పెట్టి ఒత్తిచ్చాడు ట్రిగర్, లేదా బెదిరించో భయపెట్టో ఏదో చేసి ఫ్రెండ్ని చంపించాడు. బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడైనా అర్థం చేసుకుంటాడు. అయ్యో పాపం తిని కూడా ఇప్పుడు తనకి నా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్ని చంపడం. తను ట్రామటైజ్డ్, హీరోగాడు అక్కడ లేదు సీన్లో, కానీ ఆడు ట్రామటైజ్డ్, ఫ్రెండ్ చచ్చిపోయాడు కదా అని వెళ్ళి దాన్ని కన్సోల్ చేసి అయ్యో ఎట్లా అయిపోయింది అంటాడు. కానీ మై తెరకు నై దేక్కు, నిన్ను దేకను నిన్ను చూడను అంటాడా. అది సరిగ్గా చూపారు, అది స్క్రీన్ ప్లేలోనో ఎడిటింగ్లో లేపేశారు. అక్కడ మళ్ళీ హీరోయిన్ ప్రెగ్నెంట్, ఆ ప్రెగ్నెంట్ అయితే కొడుకును కూడా నాకు వద్దంటాడు వీడు. ఒరే ఇదేంటి రా అంటే టాక్సిక్. మళ్ళీ ఇదే సినిమాలో ఎమోషన్ అంతా ఇదే. మెయిన్ హీరోయిన్కి హీరోకి అదే జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఫీల్ అవ్వాలా, అరే వాడు ఇంత ఎర్రి ఫ్రూట్ గాడు, వాడు ఆ డెసిషన్ తీసుకున్నాడు, మనం దానికి ఎంపతైజ్ అవ్వాలా, వాడి బాధ మనం ఫీల్ అవ్వాలా, ఎలా ఫీల్ అవుతాం. సరే. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అండి ఈ మధ్య నేను కూడా నోటీస్ చేస్తున్నా ఏంటంటే కోస్తే చెయ్యి ఎగిరిపోద్ది, కోస్తే తల ఎగిరిపోద్ది. ఏదో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఏమో తల నరికితే అర్రే తల నరికాడు సంథింగ్, సమరసింహారెడ్డిలో నరికితే అనుకుంటా ఇలా గుమ్మం లోపలికి తలకాయ ఏదో వస్తుంది, అప్పుడు ఏదో హై ఉండేదేమో. ఊరి ఇప్పటికీ ప్రతి సీను ప్రతి షాట్లో ప్రతి ఫైట్లో తల ఎగరాలి, ప్రతి ఫైట్లో చెయ్యి నరకాలి, చెయ్యి ఎగరాలి. ఇదేందో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈ సినిమాలో ఒక 6-7 ఆల్మోస్ట్ సినిమా అంతా ఫైట్ సీక్వెన్సెసే ఉంటాయి. ఫైట్ సీక్వెన్సెస్ ఉండలో తప్పులేదు. ఎవడు వస్తున్నాడు, ఎవడు పంపాడు, ఎందుకు వస్తున్నాడు, ఏం జరిగింది, నథింగ్. వస్తారంతే, సరదాగా వస్తారు. ఇందులో మీరు ఒక టీజర్ ట్రైలర్ కూడా వచ్చి ఉంటుంది, ఒక అమ్మాయిల యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, మళ్ళీ డబుల్ మీనింగ్ డైలాగ్ వేసి నోట్లో గన్ను పెట్టి కాల్చి అదంతా ఉంటుంది కదా. ఎందుకు, వై, ఎవరు పంపారు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు. ఏదో ఒక సీన్ జరుగుతుంటే సడన్గా అంతే ఏదో జరిపాలంతే. ఇది ఎలా ఉంటుంది అంటే చిన్నప్పుడు మన పేరెంట్స్ ఉంటారు కదా, ఖాళీ కూర్చుంటే వెళ్ళి చదువుకో, అలానే ఇక్కడ సీన్ జరిగితే నేను యాక్షన్ సీన్, ఆ సీన్ పెట్టు, ఏదో ఒకటి అవసరం లేకుండా ఇన్సర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ టూ మెనీ ఆఫ్ దెమ్. ఎట్ ఎ పాయింట్ చెప్తాను, ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్ అండి, క్లైమాక్స్లో మీరు చెప్పండి 2 సైమల్టేనియస్గా యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతుంటాయి. 2 టీమ్స్ అటాక్ చేస్తాయి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ని కొంతమంది, హీరోని కొంతమంది. అసలు ఎవడు ఎక్కడ ఏ లొకేషన్లో ఎలా ఉన్నాడో తెలియదు, అది పక్కన పెట్టండి. 2 టీమ్స్ అటాక్ చేస్తున్నాయి. అసలు ఆ టీం అవడు ఈ టీం అవడు, వీళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు అటాక్ చేస్తారు, నోబడీ నోస్. అంతే, వాళ్ళు అటాక్ చేస్తారు, మనం చూసి అటాకింగ్ అనుకోవాలి. సాక్రిఫైసెస్ ఉంటాయి. హీరో ఫ్రెండ్ అన్నా కదా, అది ఒక సాక్రిఫైస్ ఉంటుంది. ఫ్రెండ్ కాదు యాక్చువల్లీ, వేరే క్యారెక్టర్, నేను స్పాయిలర్ అని చెప్పట్లేదు, కానీ ఒక క్యారెక్టర్ అది ఇంటర్వల్ దగ్గరలో ఒక సాక్రిఫైస్ ఉంటుంది. మోస్ట్ మీనింగ్లెస్ సాక్రిఫైస్ అనిపిస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని కార్లో తీసుకెళ్తున్నారు, ఓకేనా, మీరు మీ ఫ్రెండ్ కలిసి కార్లో వెళ్తున్నారు. అండ్ ఇంకో డ్రైవర్ ఉన్నాడు అనుకో, డ్రైవర్గా డ్రైవ్ చేస్తున్నాడు, ఫ్రెండ్ మీరు వెళ్తున్నారు. ఇక్కడ విలన్స్ అందరికీ మెయిన్ టార్గెట్ మీరే, మీ అంటే పడుతున్నారు. 3-4 కార్లు వేసుకుని అంటే పడుతున్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ గాడి దిగి నేను వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తా అంటాడా, చేశాడా అనుకో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటబడేది మిమ్మల్ని, కావాల్సింది మీరు మెయిన్ టార్గెట్. మీ ఫ్రెండ్ గారు దిగితే పోరా పిల్లబచ్చా అని మీ వెనకాలే వస్తారు, ఆడి సాక్రిఫైస్ వేస్ట్. లేదా వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కేసు ఒక కారు డైవర్ట్ అయ్యి మిగతా 2 కార్లు డైవర్ట్ అవుతాయి. ఇది వదిలేసి దాన్నే మెయిన్ ప్లాట్ పెట్టేసి అదో వాటే సాక్రిఫైస్ అన్నట్టు. క్లైమాక్స్లో అంతే, ఆడి హీరో ఫ్రెండ్ వాడు ఉంటాడు, పక్కనే ఉంటాడు, వాడికి రోల్ అంతే ఉండదు, వాడు ఏదో తంతుంటే వీడు తన్నించుకోవడం తప్ప. క్లైమాక్స్లో వాడంతా సరదాగా ఇలా సూసైడ్ బాంబర్ టైప్లో పేల్చుకొని చేస్తాడు. సరే, ఇంకా చెప్తున్నా కదా, సినిమాలో ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటుంది ఎవరికి తెలియదు. అంతే, రాసేటప్పుడు కూడా ఏదో అనుకున్నారు, లేకపోతే ఆ క్యారెక్టర్ నువ్వు చేసారా ఏది పడుతుంది అంటారు, నాకు అర్థం కాదు. వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిల్మ్స్ అండి చూసింది ఈ ఇయర్, అంతే, హ్యాండ్ స్టోన్. అండ్ వాట్ మేక్స్ ఇట్ ఈవెన్ వర్స్ ఇస్ $20 టికెట్ ప్రైస్. $20 పెట్టి ఓ డబ్బింగ్ సినిమాకి వెళ్ళి డబ్బింగ్ సరిగ్గా లేక, డైలాగులు సరిగ్గా లేక, సినిమా బొక్కల వదిలేండి. ఇంకా నేను టాక్సిక్ అయిపోతా. చూసాను బాల్ పిచ్ మీటింగ్స్ కడదమల్లి వచ్చారు. థ్యాంక్ యూ.